అసలైన రత్నం. సిద్దిపురం నుండి నాగరాజు, కృష్ణయ్య కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. వారు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ కాశీ వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి దర్శించి, ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేసి పీపాలతో గంగాజలం తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో ఒక చోట ఒక చెట్టు కింద వారికి ఒక ముసలి తాత, అతని భార్య కనిపించారు. ఆమె వాళ్ళను ఆపి, బాబు, నా భర్తకు కొంచెం గంగాజలం ఉంటే ఇప్పించండి అంది. మేమే ఎక్కడి నుంచో మోసుకొస్తున్నాం, ఇంటికి పోవాలి, ఇది మీకిచ్చేస్తే మళ్ళీ మాకెలా వస్తుంది అన్నాడు నాగరాజు. కానీ కృష్ణయ్య తన పీపాను ఆమెకు ఇస్తూ, అమ్మ, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి, ఇందులో ఉన్నది పవిత్ర గంగాజలం అని అన్నాడు. ఆమె ఆ పీపాను తీసుకొని ముసలివాడికి అందించింది. ఆయన ఆ గంగాజలాన్ని కొంచెం లోటాలో పోసుకుని తాగి శక్తి వచ్చినట్టు వెంటనే లేచి నిలబడి గుర్రం మీద ఉన్న కృష్ణయ్యను సమీపించి నమస్కారం చేసి, అయ్యా, మీకు స్వాగతం. ఈ దినం మీరు మా ఇంటికి అతిథులుగా దయచేయాలి. నా పేరు విశాలగుప్తుడు. మా ఇంటి వద్ద మీకు అన్ని విషయాలు చెప్తాను అని నాగరాజు కేసి తిరిగి, మీరు కూడా రండి అన్నాడు. ఆశ్చర్యపోతూ కృష్ణయ్య, నాగరాజు విశాలగుప్తుడి వెంట వెళ్ళి ఒక అందమైన భవనాన్ని చేరుకున్నారు. అక్కడ విశాలగుప్తుడి సేవకులు చాలామంది ఉన్నారు. విశాలగుప్తుడి భార్యగా నటించిన మనిషి ఒక పరిచారిక అన్న సంగతి అక్కడ స్పష్టమైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక విశాలగుప్తుడు కృష్ణయ్యతో ఇలా అన్నాడు, నా తండ్రి ధనగుప్తుడు వర్తకం చేసి అంతులేని ధనాన్ని, రత్నాలను సంపాదించారు. ఆయన చనిపోయే ముందు ప్రతి చైత్ర పూర్ణిమ నాడు ఒక సజ్జనుడికి ఒక రత్నం ఇవ్వమని కోరారు. నేను ఏటా ఏదో ఒక వేషం వేసుకొని ఆ రోజు ఒక సజ్జనుడి కోసం వెతుకుతూ ఉంటాను. ఈ ఏడు నాకు మీరు తటస్థపడ్డారు. రేపు మీరు బయలుదేరేటప్పుడు మీకు ఒక రత్నాన్ని ఇస్తాను. దాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయాలి అని అన్నాడు. అనుకోని ఈ అదృష్టానికి కృష్ణయ్య ఆశ్చర్యపోగా, కృష్ణయ్య అదృష్టాన్ని చూసి నాగరాజు ఈర్ష్య చెందాడు. మర్నాడు బయలుదేరే ముందు విశాలగుప్తుడు ఒక రత్నం కృష్ణయ్యకు ఇచ్చి, మీరు సిద్దిపురం వెళ్తున్నారు కదా, దారిలో నాగాపురం అనే ఊరుంటుంది. అక్కడ పకారాజ్ అనే రత్నవర్తకుడున్నాడు. అతను మీకు దానికి న్యాయమైన వెల ఇస్తాడు అని అన్నాడు. విశాలగుప్తుడి వద్ద సెలవు పుచ్చుకొని ఇద్దరూ బయలుదేరారు. నాగరాజుకు ఈ రత్నాన్ని కాజేయాలని తీవ్రమైన కోరిక కలిగింది. తామిద్దరూ దారిలో ఒక సత్రంలో బస చేసి ఉండగా నాగరాజు కృష్ణయ్య వద్ద ఉన్న రత్నాన్ని కాజేశాడు. రత్నం పోయిందని కృష్ణయ్య తెలుసుకొని తనతో చెప్పినప్పుడు నాగరాజు చాలా ఆశ్చర్యాన్ని కనబరిచి, అది దొరికిన దాకా ఈ ఊరు వదలరాదన్నాడు. ఈ ఊళ్ళో మనకు ఎవరు సహాయపడతారు, అది ఎలా వచ్చిందో అలానే పోయిందన్నాడు కృష్ణయ్య. తర్వాత వాళ్ళు నాగాపురం చేరారు. కృష్ణయ్య పకారాజ్ను చూడబోదామన్నాడు. రత్నం కూడా పోయింది కదా, ఇంకా ఆయనతో ఏం పని అన్నాడు నాగరాజు. విశాలగుప్తుడి స్నేహితం, ఇతని పరిచయంతో పూర్తవుతుంది కదా, రత్నం అమ్మటానికే వెళ్ళాలని ఏంటి అన్నాడు కృష్ణయ్య. అయితే మీరు వెళ్ళిరండి, ఈ లోపుగా నేను ఊరు చూసొస్తాను అన్నాడు నాగరాజు. అతను తాను దొంగిలించిన రత్నంతో ఒక రత్నవర్తకుడి వద్దకు వెళ్ళి, ఈ రత్నం మీరెంతకు కొంటారు అని అడిగాడు. ఆ వర్తకుడు దాన్ని చూస్తూనే, ఇది మీకెలా వచ్చింది అని అడిగాడు. మా తండ్రి గారు బోలెడు డబ్బు పోసి కొన్నారు, నాకు డబ్బు అవసరమై అమ్ముతున్నాను అన్నాడు నాగరాజు. వర్తకుడు నవ్వి, మీ నాన్నగారిని ఎవరో బాగా మోసం చేశారు, ఇది గాజు ముక్క, చిల్లి గవ్వకు కూడా దీన్ని ఎవ్వరూ కొనరు అన్నాడు. నాగరాజుకు ఒక విధంగా తృప్తి కలిగింది. విశాలగుప్తుడు కృష్ణయ్యను మోసగించాడు. తాను చేసినది దొంగతనమే కానీ విశాలగుప్తుడు కృష్ణయ్యకు చేసిన మోసం ఇంకా దారుణమైనది. ఈ లోపల కృష్ణయ్య పకారాజ్ను కలుసుకొని తనకు విశాలగుప్తుడికి పరిచయం ఎలా అయినది చెప్పాడు. వెంటనే పకారాజ్ అతనితో, మీరు విశాలగుప్తుడు ఇచ్చిన రత్నం నాకు ఇచ్చేసి దాని విలువ తీసుకోండి అని అన్నాడు. దాన్ని దారిలో ఎవరో దొంగిలించారు, నేను దాన్ని అమ్మటానికి రాలేదు, విశాలగుప్తుడి గారి మిత్రులని చూసిపోవాలని వచ్చాను అన్నాడు కృష్ణయ్య. తనకు విశాలగుప్తుడు రత్నం ఇచ్చిన సంగతి ఇతనికి ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపడుతూ, మీ వెంట ఇంకొకరు కూడా ఉన్నారట కదా, ఆయనేడి అని పకారాజ్ ఆత్రంగా అడిగాడు.
ఊరు చూసొస్తానని వెళ్ళాడు అన్నాడు కృష్ణయ్య. వెంటనే పకారాజ్ తన మనుషులిద్దరినీ పిలిచి తమ భాషలో వాళ్ళకేదో చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి వెళ్ళి కొద్దిసేపట్లోనే నాగరాజును వెంట పెట్టుకువచ్చారు. పకారాజ్ తన మనుషుల చేత నాగరాజును సోదా చేయించాడు. అతని వద్ద రత్నం దొరికింది. మీరు పోగొట్టుకున్న రత్నం ఇదేనా? విచారించకండి, ఇది గాజుపూస. ఇలాంటి వాడే మీ మిత్రుడు కూడా. ఇది అసలైన రత్నం అనుకొని దొంగిలించి ఈ ఊళ్ళో ఉన్న రెండో రత్నవర్తకుడికి అమ్మ చూపినట్టున్నాడు. అందుచేత నా మనుషులకు తేలిగ్గా దొరికిపోయాడు. మీకు విశాలగుప్తుడు ఇస్తానన్న అసలు రత్నం నా వద్దకు ముందే చేరింది. దాని మూల్యం ఇప్పుడు నేను మీకు ఇయ్యను, మీ ఊరికి పంపుతాను. కానీ మీ మిత్రుణ్ణి న్యాయస్థానానికి పంపటం నా విధి అన్నాడు పకారాజ్ కృష్ణయ్యతో. అందుకు నేను ఒప్పుకోను. దారి పొడుగున నాతో కష్టసుఖాలన్నీ పంచుకున్నాడు. పైగా అతను కాజేసినది గాజుపూస అని మీరే అన్నారు కదా. నా రత్నంలో అతనికి సగం ఇవ్వబోతున్నాను. నా మీద దయ ఉంచి నా మిత్రుడి మీద దొంగతనం నేరం మోపకండి అని కృష్ణయ్య పకారాజును వేడుకున్నాడు. సిద్ధిపురం చేరగానే కృష్ణయ్యకు రత్నం విలువ ముట్టింది. అందులో సగం నాగరాజుకు ఇవ్వబోతే, నేను చేసిన దుర్మార్గానికి నన్ను ఖైదు నుంచి కాపాడావు, అంతే చాలు అన్నాడు నాగరాజు కృష్ణయ్యతో. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.